హాయ్ అందరికీ, ఇదైతే ఈరోజు మినీ వ్లాగ్. నేను మా చెల్లి అయితే మంచిగా రెడీ అయిపోయాము రీల్స్ చేద్దామని. ఇంకా రెడీ అయ్యి టెర్రస్ పైకి వెళ్ళి రీల్స్ అయితే చేసాము. ఈలోపే రెయిన్ పడింది, ఇంకా కిందికి వచ్చేసాము. ఆలోపే లంచ్ టైం కూడా అయిపోయింది. రెడీ అయ్యి రీల్స్ చేస్తే సరిపోదు కదా, కుకింగ్ కూడా చేసుకోవాలి, ఎందుకంటే ఆకలేస్తుంది కదా. ఇంకా ఫస్ట్ అయితే నేను రైస్ కుక్కర్లో రైస్ పెట్టేశాను, కానీ కర్రీ ఏం వండాలో తెలియట్లేదు, ఎందుకంటే ఇంట్లో వెజిటేబుల్స్ అయిపోయాయి. అందుకే మా మమ్మీకి కాల్ చేసి, అమ్మ వెజిటేబుల్స్ ఏం లేవు ఇంట్లో, ఏం కర్రీ చేయాలి అని అడిగాను. వెజిటేబుల్స్ లేకపోతే ఆనియన్స్ పులుసు చేయమని చెప్పింది. ఇంకా నాకు కూడా చాలా ఇష్టం ఆనియన్ పులుసు. మా మమ్మీ మంచి ఐడియా ఇచ్చింది అనుకొని ఇంకా వెంటనే నేను అన్నీ ప్రిపేర్ చేసేసి ఆనియన్ పులుసు చేస్తున్నాను. నేను ఎలా చేశానో చూసేయండి. ఆనియన్ పులుసు ఫస్ట్ అయితే ఆనియన్స్ వేసి అవి బాగా ఫ్రై అయిన తర్వాత అందులో అల్లం, పసుపు వేసుకొని సరిపడా కారం కూడా వేసుకొని ఇంకా చింతపండు పులుసు పోసుకోవాలి, సరిపడా వాటర్ కూడా వేసుకోవాలి. ఇంకా తర్వాత కొంచెం జీలకర్ర పౌడర్, కొంచెం మెంతి పౌడర్ వేసుకోవాలి. నేను షుగర్ కూడా వేసాను, ఎందుకంటే ఇంట్లో బెల్లం అయిపోయింది, అందుకే షుగర్ వేసాను, పులుపు బ్యాలెన్స్ అవ్వాలి కదా. ఇంకా ఫైనల్గా కొత్తిమీర కూడా వేసేసి కొంచెం సేపు మరిగించి తీసేయడమే అనమాట. ఇంకా నా కోసం మా చెల్లి కోసం 2 eggs కూడా బాయిల్ చేసి వేసేసాను. ఇంక ఇప్పుడైతే టేస్ట్ చేస్తున్నాను. పులుసు అయితే సూపర్ అంటే సూపర్ ఉందన్నమాట. ఈ టైంలో ఏదైనా తక్కువైతే వేసుకోవచ్చు ఇందులో. సో చాలా బాగా కుదిరింది. రైస్లో అయితే ఎంత బాగుందో టేస్ట్. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.